ఇంకొకటి చిరంజీవి అనకూడదు, చిరంజీవి గారు అనాలి అని కమెంట్లు పెడుతున్నారు. చిరంజీవి అనేది ఒక ఎమోషన్ అండి. అది ఇప్పుడు అమ్మని అమ్మగారు అంటే ఇంట్లో పనుడు అనుకుంటారు. సో అలాగే చిరంజీవి కూడా ఇంతకుముందు ఎవరో ఒకరు స్టేజ్ మీద ఎక్కి చెప్పుండొచ్చు, కాంట్రవర్సీ కాదు ఇది, చెప్పుండొచ్చు. ఆ కాంటెక్స్ట్ వేరే ఉండొచ్చు, కాంటెక్స్ట్ బట్టి ఉంటుంది ఏదన్నా కూడా. ఇప్పుడు నిదానమే ప్రధానం అంటాం, మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయితే నిదానమే ప్రధానం అని పోం కదా, ఆలస్యం అమృతం విషయం అవుద్ది. సో ఇలా కాంటెక్స్ట్ బట్టి ఆ స్టేట్మెంట్ ఉంటుంది. సో చిరంజీవి నాకు ఎప్పటికీ చిరంజీవే. అఫ్కోర్స్ ఆయన ఎదురుగా ఉంటే చిరంజీవి గారే అని పిలుస్తా, అప్పుడు చిరంజీవి నేను నీ ఫ్యాన్ అని చెప్పను. సో అది చాలా సెన్సియస్గా ఉంటుంది. సో అలాంటి కామెంట్స్ పెట్టకండి. చిరంజీవి అనే ఎమోషన్ని నేను అలా క్యారీ చేస్తాను లైఫ్ లాంగ్. ఎందుకంటే చిరంజీవి నాకు శివుడిలాగా. నాకు సినిమా మీద కోపం వచ్చినా చిరంజీవి నుంచే మొదలు పెడతాను, సినిమా మీద ప్రేమ వచ్చినా నేను చిరంజీవి నుంచే మొదలు పెడతాను. సో ఆయన ఆ మహానుభావుడు బర్త్డే రోజు నా అగ్ని పరీక్ష ఇది. చాలామంది నా థియేటర్కల్ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. సో టైం తీసుకున్నాను, కరెక్ట్గా దిగాలనుకున్నాను, కరెక్ట్గా దిగాను. ఐ బిలీవ్ ఇది ప్రతి మనిషికి కనెక్ట్ అవుద్ది. ఇందులో లోరాజ్ క్యారెక్టర్ గురించి చెప్పాలి. నేను ఇప్పుడు మీ టీజర్ చూస్తుంటే క్లాస్ వార్ పైన అది. నేను ఒక నారాయణగూడలో ఒక హాస్టల్లో ఉండేవాడిని, బాయ్స్ హాస్టల్లో ఉండేవాడిని. నేను ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. ఆ హాస్టల్ ఎదురుగా ఒక ఇంట్లో ఆర్టీఓ ఉండేవాడు, ఒక ఆయన బాగా డబ్బున్న వాళ్ళు. అతనికి ఒక కొడుకు ఉండేవాడు, ఫుల్ ఏసీ కలరు, తెల్లగా ఉంటాడు, స్మార్ట్గా ఉంటాడు. రోజు కారులో నైట్ వచ్చేవాడు, ఫ్రెండ్స్తో పార్టీస్ చేసుకుని ఇంటికి వచ్చేవాడు. నేను అక్కడ అప్పట్లో క్రికెట్ ఆడేవాడిని, షాడో ప్రాక్టీస్ చేసేవాడిని హాస్టల్ ప్రెమిసెస్లో. సో ఒకసారి పిలిచండి నన్ను, పిలిచి ఏంటి ఏం చేస్తున్నావు, రోజు ఇట్లా ప్రాక్టీస్ చేస్తున్నావు అంటే, నేను క్రికెటర్ అవుదాం అనుకుంటున్నాను, దానికోసం నేను కష్టపడుతున్నాను డే నైట్ అని చెప్తే, మీ డాడీ ఏం చేస్తాడని అడిగాడు. చెప్పాను. వెనక చూసి ముందు పోవాలి బ్రో అన్నాడు. ఆయన ఒక స్మైల్ ఇచ్చాడు. ఆ రోజు అనుకున్నాను వీడు నన్ను ఫ్యూచర్లో ఇలా చూడాలనుకున్నాను. అక్కడి నుంచి వాడే నన్ను ఇన్స్పైర్ చేశాడు. ఈరోజు ఈ క్లాస్ వార్ పైన నేను ఏదైతే సీన్ మీకు చూపించానో దానికి రీజన్ కూడా వాడే. ఎక్కడున్నా కూడా థ్యాంక్ యూ బ్రో, నన్ను చాలా ఇన్స్పైర్ చేసావు. ఎక్కడున్నా కూడా నన్ను చూడాలి, నువ్వు ఇలాగే చూడాలనుకుంటున్నాను, ఇక ముందు కూడా చూస్తావు. దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుని నేను ఈ లోవరాజ్ క్యారెక్టర్ క్రియేట్ చేశాను. ఎందుకంటే ఈరోజు ఇంటలెక్చువల్ ప్రాపర్టీకి వాల్యూ పోయింది. ఇప్పుడు నేను కారులో దిగితే ఒక మర్యాద, సైకిల్ మీద దిగితే ఒక మర్యాద, నడుచుకుంటూ వస్తే ఒక మర్యాద, అలా ఉండకూడదు. కారులో దిగినోడికి బుర్ర లేకపోయినా కూడా వాడు మర్యాద ఇవ్వకూడదు, సైకిల్ మీద వచ్చినోడికి వాడు బుర్ర ఉన్నా కూడా వాడు సెల్యూట్ చేయాలి. సో ఆ థాట్ ప్రాసెస్ నేను యూత్లోకి ఎప్పుడు కూడా ఇండ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో అందులో భాగంగానే ఈ క్లాస్ వార్తో ఈ టీజర్ మీకు చూపించాను, స్టార్ట్ చేసిన ఈ కాన్సెప్ట్ని. అండ్ నేను ఎప్పుడు కూడా నా కోసమే సినిమాలు తీసుకుంటాను. అంటే నటుడిగా నేను నా హైయెస్ట్ పొటెన్షియల్ని నేను ఎగ్జిబిట్ చేసుకోవడానికి తీసుకుంటాను. కానీ నాతో పాటు ఎప్పుడు కూడా ప్రతి సినిమాలో ఒక 50 మంది నటీనటులను, కొత్త నటీనటులను ఎంకరేజ్ చేస్తాను. ఎందుకంటే నేను పడిన కష్టం, ఒక టాలెంట్ని గుర్తించడానికి నాకు 20 years పట్టింది. నేను తిరగని ఆఫీస్ లేవు ఒక టైంలో, ఒక 1-2 years స్పాన్లో. చెప్పులు అరిగిపోయినాయి. నాకు 20 ఏళ్ళు పట్టింది, నాలాగా ఇంకోటికి 20 ఏళ్ళు పట్టకూడదని చెప్పి నేను రాసే కథ కూడా ఒక రామాయణం లాగా, ఒక మహాభారతం లాగా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండేటట్టు, ఏదో ఉన్నారన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండేటట్టు ప్రతి ఆర్టిస్ట్తో కూడా ఎప్పుడు 1 to 1 ఉంటాను. నేను గ్రూపులు కట్టేవాడిని ఎప్పుడు నేను ఎంకరేజ్ చేయను, ఎవరిని రాయమని కూడా. ఎందుకంటే అలాంటి గ్రూపులు కట్టే వాళ్ళ వల్లే నాకు ఇంత టైం పట్టింది నాలాంటి సామాన్యుడికి. సో గ్రూపులు కట్టే వాళ్ళని, టీం వర్క్ అని మాట్లాడే వాళ్ళని నేను ఎప్పుడు ఎంకరేజ్ చేయను. ఎందుకంటే నాది టీం వర్క్ కాదు. నేను ఒక్కడనే కథ రాసుకుంటాను, బయటకు వస్తాను, టీం సెట్ చేసుకుంటాను, దిగుతాను. ఎవరికి కథ తెలీదు, మొత్తం నా క్రూలో ఎవరికి కథ తెలియదు. మా కెమెరామెన్ గారు పెద్ద కెమెరామెన్, ఆయన 100% లవ్ సినిమా తీసిన కెమెరామెన్. ఇంకా ఆయన పెద్ద కెమెరామెన్ కదా, ఆయనకి ఏమైనా కథ చెప్దామని నా దగ్గర కథ లేదు. ఫస్ట్ కథ చెప్పడానికి, సార్ మీకు సింగిల్ లైన్ ఆర్డర్ పంపిస్తాను సార్ అంటే, పర్లేదండి ఈ జర్నీ చేద్దాం, మీరు కథ చెప్పొద్దు, మీరు ఏమనుకున్నారు అది తీయండి అన్నారు. సో ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక నాకు ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది. అండ్ లాస్ట్ 3 సినిమాలు నేను డిజిటల్లీ రిలీజ్ చేసిన నిర్బంధం 2, మాంగళ్యం తరహాలోనే ఇది కూడా ఆన్ లొకేషన్ నేను కథ రాయడం జరిగింది, ఆన్ లొకేషన్ నేను సినిమా తీయడం జరిగింది. నేను ఒక్కసారి సెట్లోకి ఎంటర్ అయ్యాక డైరెక్టర్ నేను కాదు, లోరాజు,
దీని ముందు సినిమాకి కూడా డైరెక్టర్ నేను కాదు, దొరబాబు. సో అక్కడికి వెళ్ళాక వాడికి ఏమనిపిస్తే అది నేను తీస్తాను, నేను మిగతా వాళ్ళతో కమ్యూనికేట్ చేస్తాను. అండ్ ఇంకొకటి, కమింగ్ టు ఇండస్ట్రీ, నా టీజర్ లాంచ్ అప్పుడే చూశారు. బుచ్చిబాబు గారు వచ్చారు, విశ్వక్సేన్ వచ్చాడు, అండ్ ఎస్కేఎన్ గారు వచ్చారు, అండ్ లాట్ ఆఫ్ ఇండస్ట్రీ పీపుల్ ఆర్ రెడీ టు కమ్. ఈరోజు వద్దని చెప్పాను, వద్దు సార్ నేను వేలు వెళ్తున్నాను, ఎవరు రావద్దని చెప్పాను. సో ఇండస్ట్రీ సపోర్ట్ మనకు లేదనుకుంటున్నాం, ఇన్ని రోజులు మనకు ఉంది, వాళ్ళు మన బలం గుర్తించారు. ఇక్కడి నుంచి చేయాల్సిన పని ఏమన్నా ఉంటే నా మొదటి వరుస ప్రేక్షకులు మాత్రమే. సో నెపోటిజం అనే ఒడ్డు ఇక్కడ ఉంటే, నేను గొయ్యిలో ఉన్నాను, సామాన్యుడు గొయ్యిలో ఉంటాడు. ఈ గొయ్యి నుంచి ఇక్కడికి ఈ ఒడ్డు మీదకి రావడానికి ఒక 10 అడుగులు పడితే, ఇక్కడి నుంచి వేసేదే అడుగే జనాలు చూస్తారు. ఇక్కడ ఈ ఒడ్డు మీద చేసే ప్రతి అడుగే జనాలు చూస్తారు, కానీ ఈ గొయ్యిలోంచి వాడు వేస్తున్న అడుగులు చాలామంది చూడరు. ఆ గొయ్యిలోంచి నేను వేస్తున్న ప్రతి అడుగుని గమనించి నన్ను ప్రోత్సహిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చిన నా ప్రతి మొదటి వరుస ప్రేక్షకుడు, ప్రతి అభిమానికి నేను పాదావందనం చేస్తున్నాను. అండ్ ఈ సినిమాలో నేను యాక్టర్స్కి ఎప్పుడు థ్యాంక్స్ చెప్పను, వాళ్ళే నాకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే నా సినిమా మీకు విజిటింగ్ కార్డ్. నేను చెప్పాల్సిన థ్యాంక్స్ ఎవరికైనా ఉందంటే మా కెమెరామెన్ గారు, మా డిఓపి గారు ప్రసాద్ గారు, అండ్ మా సౌండ్ డిజైనర్, నా ఆడియోగ్రాఫర్. సౌండ్ డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్ తెలుగు ఇండస్ట్రీలో. దాని గురించి చాలామంది అసలు ఎక్కువ మాట్లాడరు. ఈరోజు రసూల్ పూకుట్టికి ఆస్కార్ వచ్చాక సౌండ్ డిజైన్ అని ఒకటి ఉంది, ఆడియోగ్రఫీ అని ఒకటి ఉంది అని చాలామంది తెలిసింది, లేమనికి కూడా. సో అలా ఇప్పుడు అందరూ చెన్నైకి వెళ్ళిపోతున్నారు సౌండ్ డిజైన్ అంటే. ఇక పైన ఆఫ్టర్ దిస్ ఫిల్మ్ ఐ బిలీవ్ అశోక్ దగ్గరికి వెళ్తారు. ఇక పైన మీడియం బడ్జెట్ ఫిల్మ్స్ కానీ, ఒక మంచి సెన్సిబుల్ ఫిల్మ్స్ కానీ చెన్నైకి వెళ్ళొద్దు, అశోక్ దగ్గర రండి, ఈ సినిమా మీకు దిక్సూచి. అండ్ ఇంకా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నా ఆర్ట్ డైరెక్టర్ ఫణి గారికి, ఫణి మూసి గారు అద్భుతంగా చేశారు. అండ్ మై డాన్స్ మాస్టర్ రవిశ్రీ అండ్ మై ఫైట్ మాస్టర్ రాము గారికి, అందరికీ థ్యాంక్స్. అండ్ అందరికన్నా ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది కార్మికుడికి, లైట్ మెన్లు, ఆర్ట్ అసిస్టెంట్లు, క్రెయిన్ డిపార్ట్మెంట్, లేకపోతే ఈ జిమ్ డిపార్ట్మెంట్, వీళ్ళే అసలు నిజంగా హార్డ్ వర్క్ చేసి, అందరికన్నా ముందు సెట్కి వచ్చేది వీళ్ళే, అందరికన్నా లాస్ట్ సెట్ నుంచి బయటకు వెళ్ళేది వీళ్ళే. వీళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టం పడితే వాళ్ళ శ్రమ పైన నాలాంటి కళాకారులు గుర్రం మీద సవారీ చేస్తున్నట్టు చేస్తున్నారు. వాళ్ళ కష్టాన్ని మనం మర్చిపోతున్నాం. ఇదో ఇండస్ట్రీని చాలామంది చెప్తుంటారు, ఐ టోటలీ అబ్జెక్ట్ ఇట్. మా వల్ల ఇండస్ట్రీ బతుకుతుంది, మా వల్ల ఎన్ని ఫ్యామిలీస్ బతుకుతున్నాయి అనేది టోటల్లీ రాంగ్ కాన్సెప్ట్. అది వీళ్ళందరి వల్లే మేము బతుకుతున్నాం, వీళ్ళ కార్మికుల కష్టం వల్లే కళాకారుడు బతుకుతున్నాడు. సో ప్రతి కార్మికుడికి, నా సినిమాపై పనిచేసిన ప్రతి కార్మికుడికి, ఇప్పుడు మేమంటే ఏదో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం మా సినిమా అని చెప్తున్నాం, కానీ వాళ్ళు ఎక్కడో వేరే సినిమా షూటింగ్లో ఉంటారు, వాళ్ళు మన ట్రైలర్ టీజర్ చూసుకుని ఈ సినిమా మేము పనిచేసామని చెప్పుకుంటారు. సో మీ రక్త మాంసాల మీద, మీ శ్రమ పైన నేను ఈరోజు నా క్రియేటివిటీ నేను చేసుకున్నా అంటే దానికి కారణం మీరే. మీ అందరికీ కూడా పాదవందనం.